జుక్కల్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలు రైతుల జీవితాల్లో విషాదాన్ని మిగిల్చాయి. మర్నూరు మండలం చిన్నైకలార గ్రామంలో వరద నీటితో పంట పొలాలు మునిగి రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హుటాహుటిన హైదరాబాద్ నుంచి నియోజకవర్గానికి చేరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిస్థితులను వివరించారు. వెంటనే అధికారుల బృందాన్ని నష్టపరిహారం అంచనాకు పంపాలని, నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ, ఆరుగాలం శ్రమించి అన్నం పెట్టే రైతన్నలు అకాల వర్షాలతో పంట నష్టాన్ని చవిచూసి మనోవేదన చెందుతున్నారని, ఈ కష్ట సమయంలో మనం అండగా నిలవాలని, ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని హామీ ఇచ్చారు. హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ కలెక్టర్ గారు. నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. Yeah, the flood situation is slightly alarming in Jukkal constituency. So everyone is in the field. Yeah, నేను కూడా వెళ్తా ఉన్నా. Yes. నేను కూడా వెళ్తా ఉన్నా. Particular location. మద్దూరు మండల్ లో కొన్ని విలేజెస్ కొంచెం సివియర్ గా ఉంది, పంట నష్టం బాగా ఉంది. Crop damage is there, and kindly see that the compensation is also marked, and the farmers have lost around 5 to 600 acres in Chinnaieklara village. Okay, I lost. Yes. Yes. I am also on the way to the spot, Collector Garu.